నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం జగన్ బస్సు యాత్రలో అపశృతి. విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ప్రజలకు అభివాదం చేస్తుండగా రాయితో దాడి చేయడంతో ముఖ్యమంత్రి జగన్ కు రక్తగాయం, కంటిపైన గాయం కావడంతో చికిత్స అందించిన వైద్యులు. జగనన్నతోనే అభివృద్ధి సాధ్యం. గూడూరులో నిర్వహించిన భారీ మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ తదితరులు. టీడీపీతోనే ఆర్యవైశ్యులకు రాజకీయ గుర్తింపు. గూడూరులోని ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్. సీఎం జగన్ పై రాయి దాడి హేయమైన చర్య. బస్సు యాత్రలో దాడి జరగడంతో ఇది టీడీపీ నేతల ప్రమేయం అంటూ ఆరోపించిన వైకాపా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. విజయవాడలో బస్సు యాత్ర కొనసాగుతున్నప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి జరిగింది. దీంతో సీఎం జగన్ కనుబొమ్మపై రక్తగాయమైంది. ఇది టీడీపీ వర్గాల దాడేనని వైకాపా నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గత కొద్ది రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేస్తున్నారు. మేమంతా సిద్ధం పేరుతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా విజయవాడలో బస్సు యాత్ర జరుగుతున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది. సీఎం జగన్ బస్సుపై నుండి ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు రాయితో దాడి జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపైకి అత్యంత వేగంగా రాయి దూసుకువచ్చి కనుబొమ్మను తాకుతూ వెళ్లింది. ఎడమ కంటి కనుబొమ్మపై రక్తగాయమైంది. సీఎం జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం గాయమైంది. వెంటనే వైద్యులు జగన్ కు బస్సులో ప్రథమ చికిత్స అందించారు. ఆ తరువాత మళ్లీ బస్సు యాత్ర కొనసాగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేక టీడీపీ వర్గాలు దాడికి తెగబడ్డాయంటూ విజయవాడకు చెందిన వైకాపా నాయకులు పేర్కొన్నారు. పనిచేసే ప్రభుత్వానికి ఓటేయాలని, జగనన్నతోనే అభివృద్ధి సాధ్యమని వైకాపా ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలో వైకాపా ఆధ్వర్యంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జై జగన్, జై జై జగన్ అంటూ కార్యకర్తలు పురవీధుల్లో హోరెత్తించారు. గూడూరు పట్టణంలో వైకాపా ఆధ్వర్యంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక గడియార స్తంభం మొదలైన ర్యాలీ పట్టణ పురవీధుల్లో సాగింది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైకాపా చేపట్టిన ఎన్నికల ర్యాలీలో తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, నియోజకవర్గ పరిశీలకులు ఎంఆర్సి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పురవీధుల్లో సాగిన ర్యాలీలో వారు పాల్గొని ప్రజలకు అభివాదం చేస్తూ వచ్చే ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని అభ్యర్థించారు. ఎంపీగా గురుమూర్తి, ఎమ్మెల్యేగా మేరుగ మురళీధర్ ను గెలిపించాలని నేతలు కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థులు గురుమూర్తి, మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ తదితరులు మాట్లాడుతూ పురవీధుల్లో సాగిన ర్యాలీ చూస్తుంటే వైకాపా విజయం తథ్యమని తేలిపోయిందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సమన్యాయం పాటిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని తెలిపారు. జగనన్న ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, పనిచేసే ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా గురుమూర్తి, ఎమ్మెల్యేగా మురళీధర్ ను గెలిపించాలని వారు వివరించారు. ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్సీ మరియు మేరుగ మురళన్న మరియు మా గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరం కలిసి గూడూరు పట్టణంలోని ఉత్సాహవంతులందరూ కూడా బైక్ ర్యాలీలో పాల్గొని అత్యంత విజయవంతం చేశారు. అలాగే ప్రజలు కూడా చాలా బాగా స్పందించి స్వాగతాలు పలికారు. దాన్ని బట్టి అర్థమవుతుంది మేరుగ మురళన్న అత్యధిక మెజారిటీతో గూడూరు నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా గెలుస్తారని విశ్వాసాన్ని మరింత రెట్టింపు చేసింది. సహజంగానే మృదు స్వభావమైనటువంటి మురళన్నని
గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగా హక్కును చేర్చుకొని తమ కుటుంబ సభ్యుల్లాగా భావిస్తారు. యాత్ర బైక్ ర్యాలీ జరిగినటువంటి ఆద్యంతం కూడా అందరూ చిరునవ్వుతో స్వాగతం పలికి ఆశీర్వదించినట్టయింది. సో ముందు మెజారిటీ కన్నా ఈసారి మెజారిటీ అత్యధికంగా ఉంటుందని భావిస్తున్నాం. ఖచ్చితంగా ఇంత మంచి స్పందన వినిపించినందుకు, అంత మంచి ఆశీర్వాదాలు ఇచ్చినందుకు గూడూరు పట్టణంలోని ప్రజలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 2000 కోట్ల పైన సంక్షేమ పథకాలని ప్రతి ఇంటికి చేర్చింది. అదేవిధంగా అభివృద్ధి పథకాలకు కానీ స్కూళ్ళు రెన్యువేట్ చేయడం కావచ్చు, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని గూడూరు నియోజకవర్గంలో చేయడం జరిగింది. కావున మళ్ళీ కూడా ప్రజలందరూ జగనన్న ప్రభుత్వాన్ని బలపరచాలని, మీకు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఫ్యాన్ గుర్తు మీద ఓటేయాలని ఎదురు చూస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ బైక్ ర్యాలీ ద్వారా మా ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఖచ్చితంగా ఇంత మంచి ఆదరణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ధన్యవాదాలు. పార్టీలో ఎంపీగా అవకాశం జనసేనలో ఓడిపోతే ఎంపీగా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగనన్న దగ్గర చేర్చుకునే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి మళ్ళా ఆయన ప్రత్యేక పరిస్థితుల్లో రిజైన్ చేశారనే కృతజ్ఞత భావంతో మళ్ళా ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు మళ్ళీ అవకాశం, 5 ఏళ్ళు ఎంపీగా 5 ఏళ్ళు మరి ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఈరోజు పార్టీని నట్టేట ముంచేసి ఇంకొక అవకాశం కోసం ముందుకెళ్తున్నారు. ఒకసారి ఆ క్యారెక్టర్ని గమనించండి. ఒకసారి సోదరుణ్ణి, ముచ్చటగా ఉండే మన సోదరుని మీరు గమనించండి, మీరు తీర్పు ఇవ్వండి. అదే రకంగా మీతో పాటు నేను 10 ఏళ్ళు ప్రయాణం చేస్తున్నాను గూడూరులో. నా సంస్కారం చూడండి, నా నిజాయితీ చూడండి. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఏది దాచిపెట్టుకోలేదు. నాది కోతవేట దూరంలో ఉన్నటువంటి రాపూర్. అక్కడికి వెళ్ళి కూడా మీరు విచారించవచ్చు నా వాతావరణం ఏంటి, ఏ రకంగానే. ఒక సంస్కారమైనటువంటి రాజకీయాలు నడిపానే తప్ప రకరకాల నాటకాలు నేను చేయలేదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఎవరు ద్రోహులు, పార్టీకి ద్రోహులు ఎవరు, పార్టీని నమ్మిన వాళ్ళు ఎవరో బేరేజ్ వేసుకొని నీకు సహాయం చేయండి. నేను ఒకటే మిమ్మల్ని అందరిని నమ్ముతున్నాను. మీ సర్వే వల్లే మాకు తిరిగి మా స్థానాలు మాకు దక్కాయి. కాబట్టి మీరే మాకు ఆశీర్వదించారనే విశ్వాసంతో ఉన్నాము. అదే రకంగా పనిచేసుకుంటూ పోతాం. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఒక్కసారి గుణపాఠం చెప్పారు, అయినా చాలదన్నట్టుగా రెండోసారి పరిపూర్ణంగా చేయండి. తల్లిని ద్రోహం చేసేవాళ్ళు పార్టీని, తల్లి లాంటి పార్టీని ద్రోహం చేసేవాళ్ళు ఎంపిక చేసుకుంటారా? మరి ఏ ఇబ్బందులున్నా పార్టీని నీడలోనే మనం ముందు సాగాలనే వాళ్ళని మీరు ఎంపిక చేసుకుంటారా? ఒక్కసారి బేరే చూసుకొని మాకు సహాయం చేయండి. ఆ జన్మంతం మీకు విశ్వాసంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రోగ్రాంకి పిలవంగానే అందరూ వచ్చారు స్వచ్ఛందంగా. మరి ఏదో భ్రమలు కలుపుతున్నారు, టౌన్లో ఏదో వస్తుందని. నాకు తెలుసు, ఇక్కడ వాతావరణం 10 ఏళ్ళ నుంచి చూశాను. టౌన్ కూడా జగనన్నకి చాలా అండగా ఉంటుంది. ఆయన నీళ్ళలో ఉన్న మాకు కూడా చాలా అండగా ఉండబోతుందని ఈరోజు స్పష్టమైపోయింది. తలకిందులుగా పోరాడినా గూడూరులో అందరూ జగనన్న పక్కనే ఉంటారు. చూస్తున్నాం, తిరుగుతున్నాం, ఎక్కడ చూసినా చిరునవ్వు. జగనన్న చెప్తుంటాడు, చిరునవ్వే కోరుకుంటాడు ఆయన. ఆ చిరునవ్వు ఈరోజు మొత్తం గూడూరు అంతా కనబడిందని తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా గొప్పగా మనసు పెట్టి ఒక్కసారి ఆలోచిస్తే గూడూరు వాతావరణం మారుతుంది, నిబద్ధతగా పనిచేసే నాయకత్వం దొరుకుతుందని నేను విశ్వసిస్తున్నాను. గూడూరులో ఇంతమంది యువకులు, అంటే ఇక్కడ టీనేజర్స్ 20s, 30s, 40s, 50s, 60s, 70 ఇయర్స్ ఉన్నవాళ్ళు కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు ఈ ర్యాలీలో. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ఇంట్లో వ్యక్తిగా భావించి ఆ ప్రేమ, ఆ అభిమానం చూపించడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గానికి మురళీ గారిని, తర్వాత మన ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి గారిని పెట్టడం కూడా ప్రతి ఒక్కరూ వీళ్ళిద్దరినీ మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఇంత సంతోషంగా ఈ ర్యాలీలో పాల్గొనటం, స్టార్ట్ అయింది మొదలు దిగినంత వరకు కూడా ఎవరు అలసిపోలేదు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పట్టణ ప్రజల అభిమానాన్ని, ఇంత అభిమానం ఉందా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేది నాకు అర్థమవుతా ఉంది. ఆయన చేసిన పనులు, ఆయన ఏమీ ఆశించాల, పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు పెట్టారు. ఆయన పాదయాత్రలో ప్రజల ఇబ్బందులు చూశారు, దానికి అనుగుణంగా ఈ సంక్షేమ పథకాలు పెట్టారు. పెట్టిన సంక్షేమ పథకం ప్రతిదీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని తాకే విధంగా చర్యలు తీసుకున్నారు. అది దమ్మున్న నాయకుడు చేసిన గొప్ప పని. ఎవరూ చెయ్యని పని మన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి
ఇంత వెలిగిపోతున్నారు. మామూలుగా అందరూ మామూలుగా పుడతారు, ప్రత్యేకంగా ఉంటారు అంటే వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ చేసే పనులు మిగతా వాళ్ళ కంటే కూడా స్పెషల్ గా ఉన్నాయి. కాబట్టి అంత ఇదయ్యి ఇంతమంది అభిమానాన్ని చూడగొన్న జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మళ్ళా సీఎం అవుతారు. మన గురుమూర్తి గారు ఎంపీగా ఎన్నికవుతారు, మన మురళీ గారు ఎమ్మెల్యేగా ఎన్నికవుతారు. మీ అభిమానం ఇదే విధంగా చూపించాలని ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా, ఇంట్లో సభ్యులందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని, మనం పర్సంటేజ్ పెరగాలని, ఇప్పుడు చెప్పినట్టు ఇంతకు ముందు కంటే కూడా ఈసారి మురళీ గారికి ఎక్కువ మెజార్టీ రావాలని, మీ అందరి అభిమానం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉండాలని కోరుకుంటూ చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ మీరు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఎంపీ అభ్యర్థి శ్రీ మధ్యల గురుమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో కార్యకర్తల యొక్క అత్యుత్సాహంతో ఎంతో బాగా జరిగింది. దాదాపు పట్టణం అంతా కూడా పర్యటించడం జరిగింది. ఎంపీ గారు చెప్పినట్టు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఒక మంచి ప్రభుత్వాన్ని, ఒక మంచి నాయకుడిని ఆశీర్వదించాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, ఒక మంచి నాయకుడు, మంచి ప్రభుత్వం, ఇద్దరూ మంచి అభ్యర్థులు, మంచి గుణగణాలు కలిగిన అభ్యర్థులు, వినయ విధేయతలు కలిగిన వారు, అందరినీ సమానంగా ఆదరించేటువంటి అభ్యర్థుల్ని అటు శాసనసభకి మేరకు మురళీధర్ గారిని, ఇటు పార్లమెంట్కి మన మధ్యల గురుమూర్తి గారిని మీ యొక్క ఆశీర్వాదాలు అందించి ఘనమైన మెజార్టీతో, ఇంతకుముందు కన్నా ఘనమైన మెజార్టీతో మీరు వారిద్దరిని గెలిపించి జగనన్న ప్రభుత్వాన్ని మళ్ళా స్థాపించే విధంగా మీరు తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పోయిన 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామాలు, ప్రస్తుత 5 సంవత్సరాలు జరిగినటువంటి పరిణామాలు మీకు అందరికీ గూడూరు పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు. గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు అండగా నుంచి ఇచ్చినటువంటి శాసనసభ్యులు ఏం చేశారో, ప్రస్తుత శాసనసభ్యులు మరి ఏం చేసి ఈరోజు మరి వారిద్దరు కూడా మీ ముందుకు వస్తున్నారు. నీతి నిజాయితీకి మారిపోయిన మధ్యలో గురుమూర్తి గారు, మేరకు మురళీధర్ గారు, మరోవైపు 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశ్వాసఘాతంగా పనిచేసినటువంటి వారు మీ ముందుకు వస్తున్నారు. మరి వారిద్దరిని బేరీ చేసుకుంటే ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందనేది మనందరికీ, గూడూరు పట్టణ ప్రజలకే కాదు గూడూరు నియోజకవర్గానికి కూడా మనందరికీ తెలుసు. మన రాష్ట్రానికి సంబంధించి అనేక సమస్యల మీద గలమెత్తినటువంటి నాయకుడు మరియు దళిత నాయకుడు, దళితుల్లో యువ నాయకుడు అని కూడాను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మన అభ్యర్థి మేరీగా మురళన్న గారు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని కష్టాలకు వచ్చారో మనందరం కూడాను దగ్గరుండి చూసినటువంటి వ్యక్తులం. ఎందుకనంటే ఆర్థికంగా స్థితిమంతుడు కాదు, అదేవిధంగా ఇంకొక విధంగా పెద్ద ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఏం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో ఉన్నటువంటి నాయకత్వ పటమని, మరియు ఎవరు ట్యాక్స్ వసూలు చేయలేదు, మురళన్న ఎవరి దగ్గర ట్యాక్స్ వసూలు చేయలేదు. ఆ ట్యాక్స్ వసూలు చేసే తెచ్చుకోవద్దు. మన మురళన్న చాలా మంచి వ్యక్తి, సేవకుడుగా మీ ముందుకు వస్తున్నాడు. సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి. పరిపాలకుడుగా కాదు, సేవకుడుగా వస్తున్నారు ముందుకి. సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి. అంతకుముందు 5 సంవత్సరాల ముందు ఎమ్మెల్యేని చూశారు, 5 సంవత్సరాల ముందు ఎమ్మెల్యేని చూశారు. వాళ్ళిద్దరూ కూడా మురళన్న ముందు ఎందుకు పనికిరారు. ఎందుకంటే 10 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీలోనే పనిచేస్తూ యాడ కూడా కలెక్షన్ లేదు, కలెక్షన్ ఏజెంట్లు లేరు. వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పార్టీ సిఈసి సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు యామిని, నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి, ఎద్దల నరేందర్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, వాయిగండ్ల నాగరాజ, నాగులు, కోదండరామయ్య, సురేష్ రెడ్డి, ముని, సాయి, హాషిం, తాళూరు శ్రీనివాసులు, మగ్దు మొహద్దీన్, సతీష్ రెడ్డి, అర్షద్, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిత్యం అందుబాటులో ఉంటూ మీకు ఏ సమస్య వచ్చినా అండగా ఉండే స్థానికుడైన తనను ఆర్య వయసులందరూ ఆశీర్వదించాలని, టీడీపీ ప్రభుత్వం వస్తే ఆర్య వయసులకు తగిన రాజకీయ గుర్తింపు ఇస్తామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆర్య వయసుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఆర్య వయసుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముందుగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఫంక్షన్ హాల్ కు చేరుకున్న సునీల్ కుమార్ కు ఆర్య వయసులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకొని స్థానికుడిగా మీ అందరికీ పరిచయస్తుడైన నేను మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యేగా పనిచేసి పలు అభివృద్ధి పనులు చేశానని గుర్తు చేశారు. ఆర్య వయసులకు ఏ ఇబ్బంది వచ్చినా వారికి అండగా ఉంటామన్నారు.
టీడీపీ ప్రభుత్వం వస్తే ఆర్యవైశ్య భవనానికి స్థలం కేటాయిస్తామని పేర్కొన్నారు. అనేక మంది టూరిస్టులుగా వచ్చి పోటీ చేసి వెళ్లిపోతుంటారని, స్థానికుడైన నేను ఓడినా గెలిచినా మీకు అందుబాటులో ఉంటానని ఆయన వివరించారు. అది వాట్సాప్లో పెట్టి వాళ్ళ మంత్రులకు చూపించిన విషయం కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఒకసారి గుర్తు చేసుకోండి. తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా సరే ఆర్యవైశ్యుల పైన ఇటువంటి విధమైనటువంటి ప్రవర్తన జరిగిందని ఆలోచిస్తున్నా. ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈ విధంగా అరిచే ప్రయత్నం చేస్తున్నారు. దాని ఉదాహరణ ఒంగోలు సుబ్బారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఏమో చెప్తున్నారు, సునీల్ కుమార్ అంట గెలిచేమో చేస్తాడు. ఏమన్నా నేను ఎవరా చైర్మన్ అనుకున్నా, ఎవరు దొరకడం మళ్ళీ నేను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కూడా మీరు 70% మీరు నాకు చేశారు. ఎందుకంటే నాకు తెలుస్తుంది ఈసారి ఒకసారి అయితే అవకాశం అది ఎవరు చేయడం రాష్ట్రంలో అయిపోయింది. ఈసారి అయితే దయచేసి అందరూ కూడా చేయైతే మొక్కుతున్నాను. స్థానికుడికి అవకాశం ఉంది. రోజు రాత్రి 10కి 11 వరకు విలేజ్లు తిరుగుతూ ఈరోజు మనం ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది. బిజీగానే ఉండి అప్పుడు లేట్గా అయింది. అయినా కూడా ఇండియాలో మనం క్లోజ్ చేస్తాము. ఎటువంటి పరిస్థితుల్లో 10 గంటలకి మనం పూర్తి చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ కూటమి నుంచి శాసనసభ అభ్యర్థిగా పాసిల్ సునీల్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. పాసిల్ సునీల్ కుమార్ గారు తన విద్యార్థి దశ నుంచి కూడా గూడూరు ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాలలో విద్యను అభ్యసించడం జరిగింది. ఆ రోజు ఆయన జాయింట్ సెక్రటరీ చైర్మన్ గా కూడా కాలేజీలో వ్యవహరించడం జరిగింది. కాలేజీ చైర్మన్ ఉన్నప్పుడు కూడా కాలేజీ ఆ రోజు ఇక్కడి నుంచి ఎస్కేఆర్ కాలేజీ ఒకటే ఉండేది. అప్పట్లో అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఎంత ధనవంతులైనా కూడా ఆడపై చదువుకునే కాలేజీ. ఆ కాలేజీలో అక్కడ రోడ్లు లేవు, చెట్లు కంప చెట్లు అన్నీ ఉన్నప్పుడు కూడా ఎన్ని శుభ్రం చేసి నేషనల్ సర్వీస్ సొసైటీ కింద ఆ రోజు కూడా పనిచేయడం జరిగింది అనే కూడా విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా 1995లో జరిగినటువంటి అలాగే ఆర్థిక క్రమశిక్షణ కలిగి మంచి ఉన్నతి వెలుగుంటారు. మా చిన్నతనంలో మీ ఫీల్డ్ కట్టే సమయంలో మాకు ఇక్కడ సురేష్ గారు కావచ్చు, భాస్కర్ సాగినటువంటి కూడా చాలా హెల్ప్ మేము చదువుకుంటూ ఉన్నాయి. ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉన్నా కానీ మా ఇంటి లోకల్ మనకి గూడూరులో పుట్టి పెరిగిన మా సునీలకి అలాగే వరప్రసాద్ గారికి రాబోయే ఎన్నికల్లో ఓటేసి పెద్ద మనసు చేసుకొని ఏదైనా తప్పులు జరుగుతున్నా కానీ చిన్న చిన్న మనసు ఉన్నా కానీ సర్దుకుపోయి పెద్ద మనసుతో రాబోయే ఎన్నికల్లో మన పాసిల్ సునీల్ కుమార్ గారికి ఎమ్మెల్యేగా అలాగే వరప్రసాద్ గారికి ఎంపీగా గెలిపించాల్సిగా ఆర్యవైశ్యులందరికీ నేను. కోవిడ్ వచ్చింది, మనలో చాలా మంది మిత్రులు కోల్పోయాం. వాళ్ళ కృష్ణమూర్తి, ప్రభాకరణ, అలాగే చాలా మంది మిత్రులు కోల్పోయాం. అలాగే మీ ఇంటికి కోడైనటువంటి జోసలక్ గారు ఆ రోజు గూడూరు టౌన్లో బై ఎలక్షన్లో ఎంపీ బై ఎలక్షన్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, ఏ జిల్లాల నుంచో వచ్చారు. విపరీతంగా కోవిడ్ వ్యాప్తి చేశారు. వాళ్ళ ఇష్టాన్ని కూడా చెప్పారు. మా సోదరుడు పాసిల్ సునీల్ కుమార్ గారు అలాగే నేను ఇంకొంతమంది ఆ కష్టం చూడలేక ఏదో ఆక్సిజన్ ప్రాణవాయువు ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేసిన విషయం కూడా మీ అందరికీ గుర్తుండే. అలాగే సోడియం హైపోక్లోరైడ్ పంపించి ఊరిని శుద్ధం చేసే ప్రయత్నం చేశాం. అలాగా ఎందుకంటే నేను స్థానికుడిని, సోదరుడు స్థానికుడు. అనంతరం సునీల్ కుమార్ ను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, సోమిశెట్టి చెంచురామయ్య, షణ్ముఖరావు, పురుషోత్తం రెడ్డి, బాలకృష్ణ నాయుడు, చంద్రశేఖర్, కల్పన, ఎస్ఎల్ఎన్ బాబు, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు ఫ్యాక్షన్ రాజకీయాలకు మా నాయకుడు జగన్ భయపడడు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. విజయవాడలో సీఎంపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. గత 15 రోజులుగా సీఎం జగన్ చేపట్టిన రోడ్ షోకు వస్తున్న స్పందన చూసి టీడీపీ ఓర్వలేకనే ఇలాంటి దాడులకు పాల్పడుతుందని, ఓడిపోతామనే భయంతో బాబు ఇటువంటి కప్పింపు చర్యలకు పాల్పడుతున్నాడని మంత్రి తెలిపారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా ఇటువంటి పాతకాలపు రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు, ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పి అనుకుంటే వారు అమాయకత్వం. గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి, ఆయన మరణానికి, ఆయన హత్యకు కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే
జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగేస్తారు లేదా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు, ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం. ఆయన గడిచినటువంటి 15 రోజులుగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ కానీ, ఆయన సమావేశాలు కానీ, సభలకు కానీ వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేనితనం, నేను 3 పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే నాకు ఎక్కడ కూడా ప్రజాదరణ రావట్లేదు, నాకు నేను మళ్ళీ ఓడిపోబోతున్నాను అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకి, కవింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడతా ఉన్నారు. ఇది సమంజసం కాదు. ప్రజలు, ప్రజాస్వామ్యం అన్నిటికంటే గొప్పది. డెఫినెట్ గా రేపు రానటువంటి కాలంలో, రేపు మే 13వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ 2019 ఫలితాలనే ప్రజలు రిపీట్ చేస్తారు. టీడీపీ ఇలాంటి భౌతిక దాడులు, కుట్రలు మానుకోవాలని, మీరెన్ని కుట్రలు చేసినా అత్యధిక సీట్లతో వైకాపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎంపీ కేశినేని నాని అన్నారు. సీఎం జగన్ పై రాయిదాడి జరిగిన వెంటనే నాయకులు స్పందించారు. విజయవాడలో కేశినేని మాట్లాడుతూ దాడి ఘటనపై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ప్రజాస్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ అధికారంలోకి రాకుండా ఎవరు ఆపలేరు. సో ఎవరైనా కుట్రలు చేసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ముందు కంటే కూడా ఎక్కువ సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఎటువంటి కుట్రలు, ఇటువంటి కుటిల రాజకీయాలు ఇవన్నీ కూడా ఆపితే మంచిదని చెప్పి నేను అందరికీ, ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తాను. ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ జరగాలి. అది ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక టప్ అని సౌండ్ వినపడింది. నేను అక్కడ 30 సెకండ్ 40 సెకండ్ తర్వాత సీఎం గారికి చేయి పెట్టుకుని కిందకు తోలడం చూశాను. నేను ఇంకా ఇదైందనుకుంటే ఈ లోపు దెబ్బ వెళ్ళి పక్కనే వెల్లంపల్లి గారికి కూడా కంటికి చాలా తీవ్రమైన గాయం అయింది. ఇవాళ ఇది చాలా తీవ్రమైన పరిణామం, మామూలు పరిణామం అట్లాగే ఉంది కదా. ఇప్పుడు నేను అనుకుంటా ఏంటంటే, ఇప్పుడు వివేకానంద స్కూల్ ఉంది పక్కన, టార్గెటెడ్గా చేయకపోతే అది జరగదు. అది కంపల్సరీ ఏదో కుట్ర ఉంది దీంట్లో. లోకేష్ 600 మందిని హైర్ చేసుకుని ఒక 4 అధికారం కోసం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇంత దిగజాడుతనంగా రాజకీయాలు చేస్తుందని, 5 ఏళ్ల పాటు ప్రజారంజక పాలన సాగిస్తున్న సీఎం జగన్ పై దాడి హేయమైన చర్య అని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీకి చెందిన రాష్ట్ర నాయకత్వం సూచనలతోనే సీఎంపై దాడికి పాల్పడినట్లు భావిస్తున్నామని, ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడే మా ప్రీతమ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారికి కంటి గాయం అని విన్నాం. నిజంగా కూడా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇది చాలా పిరికిపంది చర్యగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవటం ఖాయమని తెలుసుకొని ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తులు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి అంతమొందించాలా, జగన్మోహన్ రెడ్డి ఉండకూడదని ఒక ప్రణాళిక రూపించుకున్నట్టు చేసినట్టుగా ఉన్నది. దీన్ని మేము అందరం కూడా ఖండిస్తున్నాం. నిజంగా కూడా ఇంకొక రోజంతా ఉవ్వెత్తున ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఉండబట్టే ఈ ప్రాణాపాయం నుంచి బయటపడాలని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం. 2 రోజుల క్రితమే మీ అందరికీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చారు. టీడీపీ నాయకులు దేనికైనా దిగజారు ప్రజల ఇంటికి వచ్చి వాళ్ళని ఫస్ట్ బెదిరియడం, లేకపోతే కొనడానికి ప్రయత్నించడం, లేకపోతే దాడులకి చేద్దామని చెప్పేసి ఆలోచనతో ప్రతి గ్రామాల్లో ప్రజల్ని భయపెడతాం. అదేవిధంగా మీరు చూస్తే ఇది వాళ్ళకి ఒక స్టేట్ పాలసీ లాగా అయింది. అంటే మన ఊరే కాదు, ప్రతి ఊర్లో ఇప్పుడు ఫైనల్గా మన సీఎం గారి మీదే దాడి చేశారు కాబట్టి చాలా బాధాకరం. ఎందుకంటే ఆ లీడర్షిప్ నుంచి ఇట్లాంటి సూచనలు వస్తేనే కానీ ఎవరికైనా ధైర్యంగా ఈ పని చేయరు. ఇది పర్వాలేదు అని చెప్పేసి ఆ వాళ్ళ స్టేట్ నాయకులు చెప్తేనే కింద స్థాయి వాళ్ళు ఈ విధంగా పనులు చేస్తారు. గ్రామంలో కూడా చేస్తున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. కాబట్టి మేము స్ట్రాంగ్గా ఖండిస్తున్నాం ఇట్లాంటి యాక్షన్. ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద. అదే కాకుండా గ్రామాల్లో జరిగే విషయాలు కూడా వాళ్ళు స్ట్రాంగ్గా చూసి ఇట్లాంటి మనుషుల మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఖండించి వాళ్ళకి డిజర్వ్ పనిష్మెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుకుంటూ, సీఎం జగన్ పై టీడీపీ చేయించిన రాళ్లదాడి అత్యంత హేయనీయమని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పేర్కొన్నారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్రకు ప్రజల్లో వస్తున్న స్పందన చూసి ఓర్వలేక టీడీపీ రాళ్లదాడికి దిగిందని, రాజకీయాల్లో ఎదుర్కోలేక భౌతిక దాడులు దిగడం దారుణమని తెలిపారు. పూర్తి స్థాయిలో పోలీసులు విచారించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. The attack that has just happened on Honorable Chief Minister of Andhra Pradesh Sri Y.S. Jagannath Reddy Garu, we strongly condemn these kind of cowardly acts, especially by Telugu Desam Party, because
Jagan Mohan Reddy Garu has started a bus yatra and he has been getting an overwhelming response from pretty much all the sections of the society and pretty much in each and every region. And even in the so-called assumed strong pockets of Telugu Desam Party, and because they are not able to take the fact that the public is again backing Jagan Mohan Reddy Garu the way they have backed him in 2019, before 2019 elections, this kind of cowardly act has been done by Telugu Desam Party sympathizers, and who are behind it, they all need to be bring before the law, and police should take stringent action. And we also want to tell Telugu Desam Party leaders that you cannot win an election. పంట దిగుబడి అంచనా కోసం ఓజిలి మండలంలోని కొండవల్లిపాడు రెవెన్యూ పరిధిలో వ్యవసాయ టెక్నికల్ అధికారులు పంట కోత ప్రయోగం చేపట్టారు. వరి పంటను పరిశీలించగా దిగుబడి రైతుకు ఆశాజనకంగా ఉందని స్టాటిస్టికల్ అధికారి బాబు తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా రెవెన్యూ గ్రామంలోని పంటల దిగుబడిని అంచనా వేయడంతో పాటు ఆ ప్రాంతం పొలం భూసారం తెలుసుకోవచ్చని ఆయన వివరించారు. ఓజిలి మండలంలో ఉన్నటువంటి కొండవల్లిపాడు రెవెన్యూ గ్రామంలో 56/1A అనేటువంటి పొలం నందు పంట కోత ప్రయోగం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆ పంట కోత ప్రయోగానికి సంబంధించి 5 మీటర్ల పొడవు 5 మీటర్ల వెడల్పు కలిగినటువంటి భూ విస్తీర్ణంలో ఈ పంట కోత ప్రయోగం నిర్వహించడం జరిగింది. ఆ సంబంధిత రైతు దానికి పచ్చి రొట్ట ఎరువుగా వేశారు. తర్వాత కొన్ని కృత్రిమ ఎరువులు, తర్వాత పెస్టిసైడ్స్ కూడా అప్లై చేస్తున్నారు. ఆ పంట కోత ప్రయోగంలో మేము గమనించినటువంటి విషయం, ఈ 5 మీటర్ల పొడవు 5 మీటర్ల వెడల్పు కలిగినటువంటి విస్తీర్ణంలో 14 కేజీల 970 గ్రాముల పంట దిగుబడిని మేము గమనించాము ఈ పంట కోత ప్రయోగం ద్వారా. ఈ పంట కోత ప్రయోగానికి స్థానికంగా ఉన్నటువంటి విఐఏ చందన గారు పంట కోత ప్రయోగం నిర్వహించారు. దానిని మేము పర్యవేక్షించాము. అయితే ఈ భూ విస్తీర్ణంలో ఎకరానికి దిగుబడి సుమారుగా 30 నుంచి 35 బస్తాల దిగుబడి వస్తుందని మేము అంచనా వేశాము. దీనికి సంబంధించి స్థానికంగా సమీపంలో ఉన్నటువంటి చెరువు ద్వారా నీటి వసతి లభ్యమైంది. దాదాపు 20 సార్లు వారు నీటి వసతిని కల్పించారు ఆ పొలానికి. తదుపరి ఈ సుమారుగా 25 కేజీల విత్తనాన్ని ఎకరానికి గాను వాడు విత్తినట్లుగాను తెలియపరిచారు. పంట ఉత్పత్తి అనేది మంచి దశలో ఆశించిన మేరకు పంట ఉత్పత్తి అనేది రావటం జరిగింది. ఈ విధంగా పంట ఉత్పత్తిని అంచనా వేయటం ద్వారా దేశంలో ఉన్నటువంటి భూ విస్తీర్ణం ఎంత ఉంది, ఎంత పంట ఉత్పత్తి వస్తుంది అనేది మనం అంచనా వేయవచ్చు. దానిని బట్టి రానున్నటువంటి రోజుల్లో పంట ఉత్పత్తి కానీ, పంట అంచనా కానీ, లేదా ఎంత భూ విస్తీర్ణంలో ఎంత పంట వస్తుంది అనేది మనం అంచనా వేయవచ్చు. కోట మండలంలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్లస్ జూనియర్ బాలికల కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో డివిజన్ స్థాయిలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో 72% ఫలితాలు సాధించారు. ఈ మేరకు ఉత్తీర్ణులైన బాలికలను కళాశాల ప్రిన్సిపాల్ సురేంద్రబాబు అభినందించారు. ఉపాధ్యాయుల కృషి వల్ల ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని తెలిపారు. అనంతరం విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కళ్యాణి, శ్రీధర్ రాజు, సిద్ధేశ్వరి, సుబ్బారాయుడు, రేవతి తదితరులు పాల్గొన్నారు. 475 గాను 455 మార్కులు 401 మార్కులు వచ్చాయి. 36 సార్. బైపీసీలో 436 71 మార్కే తేడా సార్. మొత్తం 46 అప్పేడు స్థానాలు మనం అనుకోవచ్చు, కానీ ఇంత నెంబర్తో ఇంత పర్సంటేజ్ ఎక్కడా లేదు. అందరూ కూడా 15 లోపే పిల్లలు ఉన్నారు. జెడ్పీ హై స్కూల్ క్లాసుల్లో మన జిల్లాలో, తిరుపతి జిల్లాలో 15, 20 ఇంత లోపే ఉన్నారు పిల్లలు. 46 మందికి అప్పీర్ అయితే 33 మంది పాస్ అవ్వడం అనేది మన జిల్లాలో కూడా ఎక్కడ లేదు.
కారణంగా అయినటువంటి ముఖ్యంగా మన విద్యార్థులను నేను అభినందిస్తాను. మా మాటలు వాళ్ళు విని చక్కగా ఫాలో అయ్యి వాళ్ళు పట్టుదలతో అమ్మాయిలు మేము దేనికి తగ్గేది లేదు, ఎంతైనా మేము చేస్తాం సార్, చదువుతాము అని చెప్పి ఆదివారాల పూట కూడా మాకు క్లాసులు పెట్టుకోండి సార్ అని చెప్పి వాళ్ళే కోరి స్టాఫ్ అందరూ వెళ్ళి ఆ పిల్లలందరినీ కూడా పంపించేదానికి సుముఖత చూపి మన పాఠశాల లేకపోతే మన కళాశాల మీద వారు పెట్టుకున్నటువంటి నమ్మకాలని మరి బొమ్మ చేయకుండా మంచి రిజల్ట్ తీసుకొచ్చినటువంటి పిల్లలకి, అలాగే మన పాఠశాలలో అంటే మన కళాశాలలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాంజలులు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కష్టపడి పనిచేశారు, మంచి రిజల్ట్ వచ్చింది. కష్టపడి చదివారు పిల్లలు, మంచి రిజల్ట్ వచ్చింది. అంతేకాకుండా పోయిన సంవత్సరం ఎంతో కష్టపడి శ్రమ కోర్చి కారు వేసుకొని అన్ని గ్రామాలకి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు తిరిగి పిల్లల్ని మీరు పంపించండి, మేము మంచి రిజల్ట్ తీసుకొస్తాం, పిల్లల్ని మా పాఠశాలకు మా కళాశాలకు పంపించండి, ఈ సంవత్సరం కొత్తగా పెట్టాం. మనుబోలులో కొలువైయున్న శ్రీ సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారికి తేరు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. మనుబోలు ఆలయం నుండి బయలుదేరిన తేరు ఉత్సవం బద్దెవోలు క్రాస్ రోడ్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి తాయి సంగమేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం జగన్ బస్సు యాత్రలో అపశృతి. విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ప్రజలకు అభివాదం చేస్తుండగా రాయితో దాడి చేయడంతో ముఖ్యమంత్రి జగన్ కు రక్తగాయం, కంటిపైన గాయం కావడంతో చికిత్స అందించిన వైద్యులు. జగనన్నతోనే అభివృద్ధి సాధ్యం. గూడూరులో నిర్వహించిన భారీ మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగు మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ తదితరులు. టీడీపీతోనే ఆర్యవైశ్యులకు రాజకీయ గుర్తింపు. గూడూరులోని ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్. సీఎం జగన్ పై రాయి దాడి హేయమైన చర్య. బస్సు యాత్రలో దాడి జరగడంతో ఇది టీడీపీ నేతల ప్రమేయమంటూ ఆరోపించిన వైకాపా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివావి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.